హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనందరికీ తెలిసిన స్వీట్ సేమియా కేసరి ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అయినప్పటికీ మనము కొన్ని టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే పొడిపొడిలాడుతూ వస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ లేదా పండగలప్పుడు కానీ మనం ఎంతో క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మీ దగ్గర కిస్మిస్ ఉంటే కనుక ఇదే టైంలో కిస్మిస్ కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుంటే ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది సేమియా. ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఒక 2-3 నిమిషాల్లో ఇలా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం సేమియా తీసుకున్న కప్పుతో 1/4 కప్పు వాటర్ పోసుకోవాలి. మీకు సేమియా సాఫ్ట్గా కావాలి అంటే 2 కప్పుల వాటర్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ పొడిపొడిగా చేసుకుంటున్నాం కాబట్టి 1/4 కప్పు వాటర్ సరిపోతుంది. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని బాగా ఉడికించుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో అవసరము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఒక 6-7 నిమిషాల తర్వాత సేమియా తీసుకుని ఇలా చేత్తో నొక్కి చూస్తే సేమియా కనుక ఇలా మధ్యలో కట్ అయినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీనిలోకి ఒక 1/4 కప్పు నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు వైట్ షుగర్ వేస్తున్నట్లయితే 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చక్కెర వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండగానే మనకి చక్కెర అంతా పూర్తిగా కరిగి ఇలా పల్చగా అవుతుంది. ఇదే టైంలో ఒక 2 యాలకులు దంచి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఫుడ్ కలర్ వేసుకోండి. మీరు ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. ఇలా సేమియా కొంచెం దగ్గర పడిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, సేమియా అంతా దగ్గర పడిపోయి ఇలా గట్టిపడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా క్విక్గా పొడిపొడిలాడుతూ ఉండే సేమియా రెడీ అయిపోయింది. సేమియా ఇంకొంచెం ఆరిన తర్వాత మనకి పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇదే కొలతలతో చేస్తే మీరు కూడా పొడిపొడిలాడుతూ టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.